కూరగాయల మార్కెట్లు అలాగే ఫిష్ మార్కెట్ల మాదిరిగా ఇప్పుడు సర్పంచ్ పోస్టులకు సంబంధించి గ్రామాల్లో వేలంపాట్లు కొనసాగుతుండడం ఇప్పుడు సర్వత్రా రాజకీయ దుమారానికి తెరలేపింది. దీనిపై ఈసీ కూడా చాలా సీరియస్గా ఉందనేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే చాలా చోట్ల బడా వ్యాపారులు సైతం నిజంగా వాళ్ళ యొక్క డబ్బులు సైతం లెక్క చేయకుండా ఇంచుమించుగా ఒక గ్రామంలో అయితే ₹1,00,00,000 ఇచ్చి మరి సర్పంచ్ పదవిని దక్కించుకున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. అయితే ఇవన్నీ కూడా గ్రామ పెద్దల సమక్షంలో జరగడంతో ఇవన్నీ కూడా గ్రామ అభివృద్ధికి నిధులు వెచ్చిస్తామని ఒకవైపు చెప్తుంటే, మరికొందరు మాత్రం ప్రజాస్వామికవాదులు మాత్రం ఖచ్చితంగా మా ఓటుకి విలువ లేదా అంటూ కూడా కొంతమంది పెదవి విరుస్తున్నారు. అంటే వేలంపాట్లకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే వాటిపైన వారు కొంత పరోక్షంగా సంకేతాలు అయితే ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా సరే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పుడు సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఖచ్చితమైనటువంటి అంటే మోసపూరితంగా జరిగినా కూడా, మరోవైపు వేలంపాట్లతో జరిగినా కూడా, ఇతరాత్ర చర్యలతో అంటే తాము ఇచ్చినటువంటి గైడ్లైన్స్కి విరుద్ధంగా జరిగితే మాత్రం తక్షణం ఆ సర్పంచ్, ఆ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎవరైతే ఎన్నికయ్యారో ఈ యొక్క వేలంపాట్ల ద్వారా మోసపూరితంగా ఖచ్చితంగా రద్దు చేసేస్తామని డైరెక్ట్గానే చెప్పేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. సో ఇప్పుడు గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందంటే జోరుగా ఇప్పుడు ఒకవైపు బెట్టింగ్లు కొనసాగుతున్నాయి, పలానా అభ్యర్థి గెలుస్తాడనేది, మరోవైపు ఈ యొక్క వేలంపాట్లు పెట్టి మరి నిజంగా అభ్యర్థుల్ని ఏకగ్రీవాలు చేసేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. అంటే ఇవి పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ప్రక్రియ కాబట్టి ఇది అంత ఈజీగానే జరిగిపోతుందనేది కొంతమంది వాదిస్తున్నారు. ఏదేమైనా సరే మా ఓటుకి విలువేది ఇంకా అంటూ కూడా చాలామంది ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కొంతమంది లోకల్గా ఉండేటువంటి లీడర్స్ కూడా ఆల్రెడీ తమ తెరచాటు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. తమ పార్టీకి సంబంధించినటువంటి మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థుల్ని గెలిపించుకునేలాగా, ఏకగ్రీవాలు చేసేలాగా, ఖచ్చితంగా బరిలో తమ వంతు ఉండేలాగా. ఎందుకంటే నెక్స్ట్ స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు అయితే నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ముందు నుంచే బలోపేతం చేసుకునే పనిలో ఆయా పార్టీలు కూడా నిమగ్నమే ఉన్నాయి అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనా సరే ఇప్పుడు పెద్ద బడా వ్యాపారులు సైతం కోట్లు వెచ్చించి మరి సర్పంచ్ పోస్టులు నిజంగా కొనుక్కోవడం అనేది ఇప్పుడు సర్వత్రా రాజకీయ దుమారానికి తెరలేపింది. దీనికి సంబంధించి అంటే ఈ విచిత్రాలు చాలా చోట్ల జరిగాయి. ఈ 31 జిల్లాల్లో ఆల్రెడీ నిన్నటి నుంచే నామినేషన్ల ప్రక్రియ కూడా షురూ అయిపోయినటువంటి సందర్భం. దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం, దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయో. సర్పంచ్ పదవులకు వేలంపాట్లు జోరుగా సాగుతున్నాయి. ఆశావహులు పోటాపోటీగా లక్షలు కోట్లు గ్రామాభివృద్ధికి చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని పంచాయతీల పరిధిలో పార్టీ బలపరిచే అభ్యర్థుల ఎంపికకు ఓటింగ్ చేపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచేందుకు ఎక్కువ మంది పోటీలో ఉండడంతో ఇలా చేస్తున్నారని తెలుస్తోంది. ఇక మహబూబ్నగర్ జిల్లా విషయానికి వస్తే కనుక అక్కడ హన్వాడ్ మండలం టంకర్ గ్రామ సర్పంచ్ పదవి బీసీ జనరల్ రిజర్వ్ కాగా ఒక భూస్వామి ధాన్యం వ్యాపారి వేలంపాట్లో ₹1,00,00,000 దక్కించుకున్నాడు ఆ పదవిని. ఆంజనేయ ఆలయ నిర్మాణానికి ఈ నిధులు వెచ్చించేలా, సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసేలా పెద్దలతో ఒప్పందం చేసుకోవడంతో ₹1,00,00,000కి ఆ సర్పంచ్ పదవి అమ్ముడైపోయింది. ఇక జోగులాంబ గద్వాల విషయానికి వద్దాం. కొండపల్లిలో గ్రామ సర్పంచ్ పదవిని 60 లక్షలు, గట్టు మండలం గొర్లకాను దొడ్డిలో 57 లక్షలకి, అలాగే ముచ్చోనిపల్లిలో సుమారుగా 15 లక్షలకి, కేటీ దొడ్డి మండలం చింతలకుంటలో 38 లక్షలకి, ఉమిత్యాల తండాలు గ్రామ సర్పంచ్ పదవిని 12 లక్షలకి ఆయా గ్రామాలకు చెందిన వ్యక్తులు వేలంపాట పాడుకుని ఈ యొక్క సర్పంచ్ పదవిని కొనేశారనంటే కనుక వేలంపాటలో పెట్టి మరి ఆ సర్పంచ్ పదవులను పొందినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. కాగా గొర్లకాందొడ్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే గ్రామ సర్పంచ్ పదవి వేలం విషయాన్ని ఎవరైనా సరే బయటపెడితే 1,00,000 జరిమానా విధిస్తామని గ్రామ పెద్దలు తీర్మానించడం ఇక్కడ ఒక పెద్ద కొసమెరుపు. ఈసీ ఇంత గైడ్లైన్స్ ఇస్తున్నా కూడా గ్రామ పెద్దలు మరీ తీర్మానించి మరి వేలంపాట ఇక్కడ జరిగిందని మీరు బయటకు చెప్పారు, 1,00,000 జరిమానా విధిస్తామని ఆ యొక్క గ్రామ పెద్దలు ఈ యొక్క గ్రామ ప్రజలకి ఆదేశించినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. ఇక వరంగల్ జిల్లా రాయపర్తి విషయానికి వద్దాం. అక్కడ రాయపర్తి మండలంలోని కిష్టాపురం గ్రామ పంచాయతీ ఏకగ్రీవమైంది. సర్పంచ్గా కొండం రంగారెడ్డితో పాటు వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు రంగారెడ్డి అందించినటువంటి సేవలకు కృతజ్ఞతగా ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామస్తులు చెప్పుకొస్తున్నారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని గైదిగుట్ట తండా, సర్పంచ్ తండా, చింతామణి తండా ఈ యొక్క గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేసుకున్నట్లుగా గ్రామస్తులు అక్కడ ఉన్నటువంటి తెలిపారు.
ఇక్కడ మరొక విషయం, ఎన్నికల్లో ఖర్చులు ప్రలోభాలకు తావు లేకుండా అందరూ సమావేశమై గ్రామాన్ని అభివృద్ధి చేస్తారనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తుల్ని సర్పంచ్గా ఎన్నుకున్నట్లుగా ఆ యొక్క గ్రామాల ప్రజలు చెప్పడం మరొక కోసమెరుపు. ఇక మహబూబాబాద్ జిల్లా బయ్యార మండలం ఉప్పలపాడు పంచాయతీలోని లక్ష్మీ నరసింహపురం గ్రామంలోని ఒక వీధి ఒకవైపు ఉప్పలపాడు పంచాయతీ పరిధిలో ఉండగా మరొక వీధి మహబూబాబాద్ మండలం బోడగుట్ట తండా పంచాయతీలో ఉంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఆ వీధిలో 2 సర్పంచులు 2 వార్డు సభ్యులు ఎన్నిక కాబోతున్నారట. ఇక జనగాం జిల్లా విషయానికి వస్తే కనుక తరిగొప్పల మండలం మాన్సింగ్ తండా సర్పంచ్గా కత్తులు కొమరయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దుర్గమ్మ గుడి నిర్మాణానికి 10 లక్షలు 2 గుంటల భూమిని విరాళంగా ఇస్తానని హామీ ఇవ్వడంతో ఆ యొక్క ఏకగ్రీవమైనటువంటి అభ్యర్థికి ఆ పదవి వరించినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఈ గ్రామంలో 6 వార్డులు ఉన్నాయి, అవి కూడా ఏకగ్రీవమైపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవేలి మండలంలో తేజాపూర్, మెండపల్లి, వల్లగొండ మండలంతో పాటు సిరికొండ మండలంలో రాయిగూడ, రిమ్మ, కంటగూడ, కన్నాపూర్ గ్రామాల ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని తీర్మానాలు చేశారట. ఓకే, ఇక ముడుపు గల్లు విషయానికి వస్తే కనుక ఒక అభ్యర్థిని అయితే అక్కడ టాస్ వేసి సర్పంచ్ అభ్యర్థి ఎంపిక జరిగింది. అది ఒక విచిత్రం. టాస్ వేశారు, ₹1 కాయిన్ తీసుకుని ఎవరు బొమ్మ బురుసు వేసి ఈ యొక్క సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకోవడం నిజంగా ఈ యొక్క విచిత్రాలకి ఇది ఒక కేరఫ్గా చెప్పుకోవచ్చు. ఇది ఎక్కడుంది? ఇది మహబూబాబాద్ రూరల్లో ఉంది. మహబూబాబాద్ మండలం ముడుపుగల్లలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో 2 పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. దీంతో రహస్య ఓటింగ్ నిర్వహించారు. 152 మంది ఓట్లు వేశారు. ఇందులో జర్రిపోతులు ఉపేందర్, కొత్త హేమంత్లకు చెరొక 76 చొప్పున ఓట్లు వచ్చాయి. చివరకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మెట్టకంటి రామిరెడ్డి గ్రామస్తుల సమక్షంలో టాస్ వేశాడు. కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికే సర్పంచ్ అభ్యర్థిగా కొత్త హేమంత్ని ఎంపిక చేశారు. అంటే ఆయన గెలిచే టాస్లో. అనంతరం ఆయన నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఇంకా అది కూడా ఏకగ్రీవమే. టాస్ వేసి ఆ యొక్క పదవిని మొత్తానికి ఎంచుకోవడం కూడా జరిగింది. ఇక ఏకగ్రీవాల పేరుతో జరుగుతున్నటువంటి గ్రామాల్లో మోసాలపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. చాలా సీరియస్ అయింది. కొన్ని గంటల క్రితం కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ యొక్క ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసినటువంటి సందర్భం ఆల్రెడీ ఈవేళ అన్ని వార్తాపత్రికల్లో కూడా వచ్చింది. కావాలని మీరు కూడా చూడండి. వేలంపాట, బెదిరింపులు, ఇటువంటి వాటితో మోసాలు, ఇటువంటి వాటితో జరిగేటువంటి ఏకగ్రీవాలు చెల్లబోవని ఈసీ స్పష్టం చేసింది. అవసరమైతే రద్దు చేసేస్తాం, అటువంటి సర్పంచ్ పోస్టులు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా రద్దు చేసేస్తామంటూ కూడా చెప్పింది. ఏకగ్రీవాలకు సంబంధించి ప్రత్యేక పర్యవేక్షక విభాగాలు ఏర్పాటు చేసి ఫిర్యాదులను స్వీకరిస్తామని, స్వచ్ఛందంగానే ఏకగ్రీవాలు జరగాలని తేల్చెప్పింది. ఏకగ్రీవంగా ఎంపికైనటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా ధృవీకరణ పత్రాలు సమర్పించాలని కూడా సూచించినటువంటి సందర్భం ఈసీ అయితే ఆల్రెడీ చెప్పుకొచ్చింది. ఇక తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సంగ్రామం షురూ అయిపోయింది. మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి గురువారం నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ కూడా 31 జిల్లాల్లో అమల్లోకి వచ్చింది. ఇక మొదటి రోజే భారీ ఎత్తున నామినేషన్లు కూడా దాఖలు చేశారు. నిన్న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఏకగ్రీవాలు కూడా జోరు అందుకుంటున్నాయి. ఈ క్రమంలో సర్పంచులు, వార్డు మెంబర్ల ఏకగ్రీవాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. బలవంతపు ఏకగ్రీవ ఎన్నిక చెల్లదంటూ కూడా స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఏకగ్రీవాల్లో పలు మోసాలు జరుగుతున్నాయని, బలవంతంగా ఏకగ్రీవాలకు అంగీకరించేలా చేస్తున్నారని, వేలంపాట ద్వారా ఏకగ్రీవాలు జరుగుతున్నట్లుగా ఎలక్షన్ కమిషన్కి కొంతమంది గ్రామాల ప్రజలు ఈ యొక్క ఫిర్యాదులు కూడా పోటెత్తుతున్నటువంటి సందర్భం. ఆల్రెడీ ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఒక యాప్ అయితే తీసుకొచ్చింది. ఆ యాప్ ద్వారా కూడా గ్రీవెన్స్ అనేది ఒక ఖచ్చితంగా ఫిర్యాదులు తీసుకునేటువంటి అందులో ఆప్షన్ కూడా పెట్టింది. చాలా విలువల పోటెత్తుతున్నాయి అందులో కూడా. అంటే డైరెక్ట్గాను, ఇండైరెక్ట్గాను, అంటే ఫిజికల్ కాపీస్ లేకపోతే ఈ యొక్క యాప్ ద్వారా అప్లై చేసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఏదేమైనా సరే ఈ యొక్క వేలంపాట జరిగేటువంటి తీరుపైన చాలామంది ఆగ్రహ విషయాలు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏకగ్రీవాలపై ఈసీ ఎలాంటి గైడ్లైన్స్ ఇచ్చిందనేది కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను నేను. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏకగ్రీవాలకు సంబంధించి నూతన గైడ్లైన్స్ జారీ చేసింది. వేలంపాట, బెదిరింపులతో ఏకగ్రీవం జరిగితే అది చెల్లదని స్పష్టం చేస్తోంది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని 15వ నిబంధన ప్రకారం ఒక స్థానంలో ఒక అభ్యర్థి పోటీలో ఉంటేనే దాన్ని ఏకగ్రీవంగా ప్రకటించాలి. అయితే ఇందుకోసం గ్రామంలోని ప్రజలను ప్రలోభపెట్టడం, ఇతర అభ్యర్థులను భయపెట్టడం,
మోసం చేయడం వంటివి జరగకుండా చూసుకోవాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఏకగ్రీవాలకు సంబంధించి ప్రతి జిల్లాలు ప్రత్యేక పర్యవేక్షక విభాగాలను నియమించాలంటూ కూడా ఈసీ ఇప్పటికే ఆదేశించింది. ఆ మేరకు కమిటీలు కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి నిఘా కళ్ళతో. ఈ ప్రత్యేక పర్యవేక్షక విభాగాలు ఏకగ్రీవాలపై వచ్చే ఫిర్యాదులను స్వీకరిస్తాయి. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం వేలంపాట, ప్రలోభాలు, బెదిరింపులు, ఇతర మోసాలకు పాల్పడితే వాటి గురించి ప్రత్యేక పర్యవేక్షక విభాగాలకు ఫిర్యాదు చేసే అవకాశం కూడా కల్పించింది ఈసీ. ఇవి రాతపూర్వకంగా అయినా పర్వాలేదు, మౌఖికంగా అయినా పర్వాలేదు, వాట్సాప్, వార్తాపత్రిక క్లిప్పింగ్ రూపంలో కూడా ఉండొచ్చని కూడా స్పష్టం చేసింది. ఇక ధృవీకరణ పత్రాల విషయానికి వస్తే కనుక తప్పనిసరి వార్డు, సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయితే అభ్యర్థుల నుంచి తప్పకుండా ధృవీకరణ పత్రాలు తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురి కాకుండా స్వచ్ఛందంగా నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లుగా అభ్యర్థులు డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే సమయంలో పోటీలో ఉన్నటువంటి ఏకైక అభ్యర్థి కూడా తాను ప్రత్యర్థుల ఉపసంహరణ కోసం డబ్బులు ఇవ్వలేదని, వేలంపాటలో పాల్గొనలేదని, బెదిరింపులకు దిగలేదని ధృవీకరిస్తూ కూడా ఒక పత్రం సమర్పించాల్సి అయితే ఉంటుందని ఈసీ వెల్లడించింది. ఇక అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నిర్ధారణ అయిన తర్వాత నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే రిటర్నింగ్ అధికారులు నిర్దేశిత నమూనాలు ఎన్నిక పత్రాన్ని అందజేయాలి. అయితే ప్రత్యేక పర్యవేక్షక విభాగం నుంచి వచ్చినటువంటి నివేదికలను జిల్లా కలెక్టర్ పూర్తిగా పరిశీలించాకనే వీటిని డిక్లేర్ కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే ఏకగ్రీవాలపై ఎలాంటి ఫిర్యాదులు, అభ్యంతరాలు లేకుంటేనే దాన్ని ఆమోదిస్తారు అధికారులు. ఈ ఫలితాల సమాచారంతో ఒక నివేదికను రూపొందించి దాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపాలి. ఏదైనా గ్రామంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనట్లుగా భావిస్తే ఆ గ్రామ ఏకగ్రీవ ఎన్నిక ఫలితాన్ని రద్దు చేయాలని ఏదైతే ఎలక్షన్ కమిషన్ నూతన గైడ్లైన్స్ ఉందో ఆ యొక్క గైడ్లైన్స్లో స్పష్టంగా చెప్పింది. నిజంగా ఇది ఒక హెచ్చరిక అని చెప్పుకోవాలి. అభ్యర్థులు వీటిని గుర్తించుకోవాలని కూడా తొలి వెలుగు సూచిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.